ఈ కోటలో మగాడనే వాడు లేకుండా చేస్తా. అయ్యో అయ్యో రక్షించండి, నా కొడుకుని రక్షించండి. పట్టుకోండి, పట్టుకొని పక్కకి లాగండి. కైమల్ పట్టుకో. ఆగండి. అవలని చంపకూడదు మహారాజా, ఎక్కడికైనా పంపించేయండి. దీన్ని పంపించాల్సింది మతమెక్కిన ఆదివాసీల దగ్గరికి. వద్దు, సుఖపడిపోగలదు. దీన్ని ఈడ్చికెళ్ళి బేసియా గృహంలో పడేయండి. కామంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు దీనికి కాసులిచ్చి తగిన మర్తలా చేస్తారు. జాతకాని దత్తమ్మ, ఎప్పుడు చూడు నీ తలరా తింతే. నీచులుండే చోటికి ఇంకెన్నడూ తిరిగి రాకు. పో, ఎవరికి తెలియచడం లేదు. పద, వెళ్ళే సమయం వచ్చింది. ఎక్కడికి? నేను అమ్మను కూడా ఇక్కడికే తీసుకొద్దామని ఇప్పుడే కలగండం మొదలెట్టాను. చిరక్కల్లో సేనాధిపతిని సుఖపడాలని నేను ఎప్పుడూ కలగనలేదు. అర్థమైంది. వాస్కోడ గామాను పట్టుకోవాలి, వాడిని శిక్షించాలి. కానీ ఆ పిస్రోయిని పట్టుకోవడం ఉడతల్ని మిడతల్ని పట్టుకున్నాను తేలిక కాదు. వాడిని ఇక్కడికి రప్పించడానికి ఎర ఉంది కదా, అదే ఆ పిస్రాయి కొడుకు. వాడిని అడ్డం పెట్టుకుందాం. దోస్త్, ఇప్పుడు నీ దగ్గరుంది ఒక్క గుర్రమే. నువ్వు ఇక్కడే సైన్యాధిపతిగా ఉంటే 100 గుర్రాలు నీవే అవుతాయి. బలం చేకూరుతుంది.
కాస్త ఆలోచించు, అప్పటి వరకు ఇక్కడే ఉందాం. అన్యాయాన్ని సహించి ఆ ముసలి మహారాజుకి వంగి సలాం చేసే కొత్త అలవాటు నేర్పిస్తున్నావా నాకు? వ్యాపారం పేరిట వచ్చిన సముద్రపు దొంగలను తరివేయటానికి మనకు కావాల్సింది వ్యాపారస్తుల బుద్ధే, వేటగాడి బుద్ధి కాదు. సమయానికి తగినట్టు ప్రవర్తించడమే నాకు తెలిసిన బుద్ధి. నీకు ఇష్టమైతేరా ఆ చెరసాలను ధ్వంసం చేసి వాడిని బయటికి తీసుకెళ్ళాలి. ఏమన్నా? ఈ దుర్మార్గులున్న ప్రదేశానికి రావద్దు, ఎక్కడికైనా వెళ్ళిపోమని నీతో చెప్పాను కదా. ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళకి దూరంగా నీ వాళ్ళ దగ్గరికి. నాకు మిగిలింది వీళ్ళు మాత్రమే. వీళ్ళని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ముక్కుపచ్చలారని దీన్ని బతుకుని నాశనం చేశాడు కామందుడైన మీ యువరాజు. 6 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా అమ్మాయి అయితే చాలంట్రా మీ కామాంధుడైన యువరాజుకి. నువ్వు వచ్చి మధ్యలో అడ్డుకోకుంటే ఈ కోటలో ఉన్న మగాళ్ళందరినీ మట్టు పెట్టేదాన్ని. దోస్త్, ఈ అమ్మాయి గురి వేరు, మన ధ్యేయం వేరు. తల దూర్చుకో. ఆడవాళ్లతో పిల్లలతో తప్పుగా ప్రవర్తించిన వాడిని ఎప్పటికీ క్షమించకూడదు అవ్వాలి. 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్టు. అలాగే కానీ తెలియక జరిగిపోయిన తప్పుకు పరిహారం చేసుకోవాలంటే ఇక్కడి నుంచి తప్పించుకునే దారి వెతకాలి. కాపుల వాడి కంటపడకుండా కనుమరు కాపాలి. శబ్దం చేయకుండా నా వెంట రండి. A porta abre. Uno. Ok, pasé. ¡Hey! ¡Hey! ¡Está bien! Onze kill. ఎస్తావియో చెర నుంచి తప్పించుకున్నాడు, బంధించండి. Onze está. అటు చూడండి మహారాజా. అయ్యో, కుడివైపు చూసి ఎడమవైపు చూసి, కుడి చేయి తిప్పి ఎడమ చేయి తిప్పి, కంట చూసి ముందు వెనక్కి తిప్పి పిడికిలి గట్టిగా బిగించి ఒక్క దెబ్బ కొడితే యాల్లా పెర్ర. tú pagarás por esto. Tu hora vai chegar. Lembra. Lembra. Tu hora vai chegar.
మల్ల యుద్ధంలో ప్రవీణుడవా? అరక్కలమ్మాయిల్ని విడిపించి కాపలా వాళ్ళని చంపి మిమ్మల్ని కూడా చంపుతానని బెదిరిస్తూ ఇక్కడికొస్తే నీ మిత్రుడెక్కడున్నాడు? నన్ను కాపలాగా పెట్టి కేలు మాడై వెళ్ళాడు. అది అదునుగా చూసుకుని ఎస్తావియో. తెలివైన వాళ్ళకి ఈ రాజ్యంలో గౌరవం ఎప్పుడూ లభిస్తుంది. కాపలా కాసే వాళ్ళందరికీ ఇతనే అధికారి. వేరే ఖడ్గాన్ని తీసుకురండి. ఎస్తావియోకి కాపలా కట్టుదిట్టం చేసి భాను అదుపాజ్ఞంలో ఉండేలా చేయాలి. ఎందుకంటే ఆ మగువల్ని తప్పించిన వీరుడు మళ్ళీ వచ్చి ఎస్తావియోకి హాని తలపెట్టకుండా ఉండడానికి. 10 మంది సైన్యాధిపతులున్నా మహారాజు గారికి ఉన్నది ఒక్కతలే కదా, జాగ్రత్త. తీసుకో తీసుకో. యల్లా. సాధించాం కదూ. పళ్ళు తోముకోవడానికి లోపల బొగ్గు కూడా ఉంది. వెళ్ళి తోముకో. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. నాతో వచ్చిన వాళ్ళు నిరాశ్రయ. ఈ సమయంలో ఏరు దాటి ఎలా వచ్చావు కేళు? ప్రాణాపాయం కలిగినప్పుడు తప్పదుగా. వీళ్ళ అరక్కల అమ్మాయిలు. వీళ్లలో ఒక అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. కావలసిన సహాయం చేసి వీళ్ళకి ఇక్కడే ఆశ్రయం కల్పించండి. అలా కాకుండా కాదు వెళ్ళి తీరాలి అంటే